అందరికీ నమస్కారం. పురాణాల్లో ఎన్నో శాపాలు చరిత్రనే మార్చేశాయి. ఆ శాపాలు ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మీకు ఎంతవరకు తెలుసు? ఈరోజు 10 ఆసక్తికరమైన పురాణ శాపాల క్విజ్ తీసుకొచ్చాము. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మరో 10 ఆసక్తికరమైన పురాణ శాపాలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సరైన సమాధానం చెప్పగలరేమో చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు? క్విజ్ ప్రారంభిద్దాం. భూమిపై ఏ స్త్రీ కూడా ఏ రహస్యాన్ని దాచలేదని శాపం ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు, ధర్మరాజు, దుర్వాస మహర్షి, పరశురాముడు. ధర్మరాజు. కర్ణుడు తన సొంత అన్న అనే నిజాన్ని తల్లి కుంతి యుద్ధం అయిపోయే వరకు దాచినందుకు మనస్తాపానికి గురైన ధర్మరాజు స్త్రీజాతి మొత్తానికి ఈ శాపం ఇచ్చాడు. అత్యంత అవసరమైన సమయంలో నేర్చుకున్న విద్య గుర్తుకు రాదని కర్ణుడికి శాపం ఇచ్చింది ఎవరు? ద్రోణాచార్యుడు, భీష్ముడు, పరశురాముడు, విశ్వామిత్రుడు. పరశురాముడు. తాను క్షత్రియుడుననే నిజాన్ని దాచి బ్రాహ్మణుడినని చెప్పి విద్య నేర్చుకున్నందుకు పరశురాముడు కర్ణుడికి ఈ శాపం ఇచ్చారు. యాదవ వంశం మొత్తం పరస్పరం కొట్టుకొని నాశనమైపోతుందని శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది ఎవరు? గాంధారి, కుంతి, ద్రౌపది, అనసూయమ్మ. గాంధారి. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది కుమారులు చనిపోవడానికి శ్రీకృష్ణుడే కారణమని భావించి గాంధారి కృష్ణుడికి మరియు అతని వంశానికి ఈ శాపం ఇచ్చింది. సీతాదేవి పిండ ప్రధానం సమయంలో అబద్ధం చెప్పినందుకు శాపం పొందిన నది ఏది? గంగా నది, యమునా నది, ఫల్గు నది, గోదావరి నది. ఫల్గు నది. దశరథుడికి ఇసుకతో పిండ ప్రదానం చేసిన విషయాన్ని సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెప్పినందుకు సీతాదేవి ఫల్గు నదికి భూమి అడుగున ప్రవహించమని శాపం ఇచ్చిందని పురాణ కథనం చెబుతుంది. తన భర్త గౌతమ మహర్షి శాపం వల్ల రాయిగా మారిపోయిన పురాణ స్త్రీ ఎవరు? అహల్య, అనసూయ, తార, మండోదరి. అహల్య. దేవేంద్రుడు మాయను గ్రహించలేక పతివ్రత భంగానికి గురైన అహల్యను ఆమె భర్త గౌతముడు రాయిగా మారిపోమని శాపమిచ్చాడు. శ్రీరాముడు పాదధూళి తగిలి ఆమెకు శాప విమోచనం కలిగింది. ఏనుగు ముఖము ఉన్న వినాయకుడిని చూసి నవ్వినందుకు భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను చూస్తే అపనిందలు భరిస్తారు అని చంద్రుడికి శాపం ఇచ్చింది ఎవరు? శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, బ్రహ్మ. వినాయకుడు. తన పెద్ద పొట్టను చూసి నవ్విన చంద్రుడి గర్వాన్ని అణచడానికి వినాయకుడు ఈ శాపం ఇచ్చాడు. అందుకే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు అంటారు. శ్రీరాముడు అడవుల పాలు కావటానికి దశరథ మహారాజుకు పుత్రశోకముతో మరణించమని శాపం ఇచ్చింది ఎవరు? శ్రవణకుమారుడి తల్లిదండ్రులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, రావణాసురుడు. శ్రవణకుమారుడి తల్లిదండ్రులు. పొరపాటున శబ్దభేది బాణంతో శ్రవణకుమారుడిని చంపేసిన దశరథుడికి అతని అందులైన తల్లిదండ్రులు తాము పడుతున్న పుత్రశోకాన్ని దశరథుడు కూడా అనుభవిస్తాడని శాపం ఇచ్చారు. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా తాకితే తల 1000 ముక్కలు అవుతాయని రావణాసురుడికి శాపం ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు, నలకుబారుడు, కుబేరుడు, శివుడు. నలకూబరుడు. రావణాసురుడు రంభ అనే అప్సరసను అవమానించినప్పుడు నలకుబారుడు ఇకపై ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా తాగితే రావణుడి తల 1000 ముక్కలవుతుందని శాపమిచ్చాడు.
ఇందువల్లే రావణుడు సీతను తాకలేకపోయాడు. ఏ స్త్రీనైనా మోహంతో తాకితే వెంటనే మరణిస్తావని పాండురాజుకు శాపం ఇచ్చిన మహర్షి ఎవరు? కిందమ మహర్షి, వ్యాస మహర్షి, శృంగి మహర్షి, అగస్త్య మహర్షి? కిందమ మహర్షి. అడవిలో జింకల జంట రూపములో ఉన్న కిందమ మహర్షి దంపతులను పాండురాజు బాణంతో కొట్టగా చనిపోయే ముందు మహర్షి ఈ భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు. మహాభారత యుద్ధం తర్వాత 3000 సంవత్సరాల పాటు ఒళ్లంతా పుండ్లతో రక్తం కారుతూ భూమిపై తిరుగుతావని అశ్వత్థామకు శాపం ఇచ్చింది ఎవరు? ధర్మరాజు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు? శ్రీకృష్ణుడు. ఉప పాండవులను నిద్రలో చంపడమే కాకుండా ఉత్తర గర్భములో ఉన్న పరీక్షిత్తుపై బ్రహ్మ శిరోనామ అస్త్రాన్ని ప్రయోగించినందుకు కృష్ణుడు అశ్వత్థామకు ఈ అమరత్వపు శాపాన్ని ఇచ్చాడు. హలో డివోటీస్, పురాణాల్లోని కొన్ని శాపాల గురించి పార్ట్ 1లో తెలుసుకున్నాం. అలాగే పార్ట్ 2లో మరో కొన్ని శాపాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోపై మీ కమెంట్ని తెలియచేయండి.